కార్తీక మాసంలో తులసి కోట వద్ద దీపారాధన మరియు పూజా నియమాలు. ఓం నమో నారాయణాయ. నమస్తే, మీకు స్వాగతం. శివకేశవుల అనుగ్రహం మనపై సదా ఉండాలని కోరుకుందాం. నేడు మనం అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో తులసి కోట వద్ద దీపారాధన మరియు పూజా విధానాన్ని, దానికి సంబంధించిన పూర్తి నియమాలను వివరంగా తెలుసుకుందాం. మీ ఇంట్లో, ఆలయంలో లేదా మీ పూజా మందిరంలో ఈ పవిత్ర కార్యాన్ని ఎలా పూర్తి చేయవచ్చో చూద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూసి కార్తీక మాసమంతా ఈ పూజ చేసి అష్ట ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తులసి విశిష్టత మరియు పారాణిక గాథ. హిందూ ధర్మంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన, ప్రముఖమైన స్థానం ఉంది. దీనిని సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజిస్తారు. తులసి విశిష్టత. పవిత్రత, దేవతా నివాసం. తులసి మొక్క ఉన్న చోట త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివుడుతో సహా సమస్త దేవతలు నివసిస్తారని పురాణాలు చెప్తున్నాయి. తులసి దళాల్లో పుష్కరం వంటి తీర్థాలు, గంగ వంటి నదులు కొలువై ఉంటాయని నమ్మకం. విష్ణువుకు ప్రీతిపాత్రమైనది. తులసి శ్రీ మహావిష్ణువుకు, శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైనది. తులాభారం కథ. శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగని కృష్ణుడు రుక్మిణి భక్తితో సమర్పించిన ఒక్క తులసి దళానికి సరితూగుతాడు. తులసి దళం లేకుండా చేసిన ఏ పూజ అయినా అసంపూర్ణమని భావిస్తారు. ఆయురారోగ్యాలు. తులసికి ఔషధ గుణాలు అధికం. వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేదంలో దీనిని జలుబు, దగ్గు, తలనొప్పి, గుండె జబ్బులు వంటి అనేక రుగ్మతలకు వాడుతున్నారు. తులసి ఉన్న వాతావరణం పవిత్రతను, స్వచ్ఛతను ఇస్తుంది. శ్రీ సౌభాగ్యం. స్త్రీలు తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండడానికి, సౌభాగ్యం కోసం నిత్యం తులసిని పూజిస్తారు. కార్తీక మాసంలో పూజ. కార్తీక మాసంలో తులసి పూజ అత్యంత శుభప్రదం. ఈ మాసంలో తులసి మొక్క చుట్టూ దీపాలు పెట్టి తులసి వివాహం, తులసికి శ్రీకృష్ణుడి శిలారూపంలో వివాహం జరుపుతారు. పారాణిక గాథ. తులసి పూర్వజన్మలో బృంద అనే పేరు గల మహాభక్తురాలు. ఆమె కథ సారాంశం. వృంద తులసి భక్తి. వృంద కాలనేమి అనే రాక్షసుడి కుమార్తె. అయినప్పటికీ ఆమె శ్రీ మహావిష్ణువుకు పరమభక్తురాలు. నిత్యం విష్ణు ఆరాధనలో ఉండేది. ఆమెకు జలంధరుడు అనే అసురుడితో వివాహమైంది. జలంధరుడు శివుడి మూడవ కంటి అగ్నిలోంచి జన్మించినవాడు. చాలా శక్తివంతుడు. వృంద పతివ్రతా ధర్మం. వృంద పతివ్రతా ధర్మం బలం వల్ల జలంధరుడి శక్తి మరింత పెరిగింది. అతడిని ఎవరూ ఓడించలేకపోయారు. జలంధరుడి అరాచకాలు పెరగడంతో దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు. శ్రీ మహావిష్ణువు మాయ. జలంధరుడిని ఓడించడానికి వృంద పతివ్రతా ధర్మాన్ని భంగపరచక తప్పదని విష్ణువు భావించాడు. అందుకే జలంధరుడు శివుడితో యుద్ధంలో ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు జలంధరుడి రూపంలో వృంద వద్దకు వెళ్ళాడు. వృంద తన భర్తే వచ్చాడని నమ్మి అతనికి సపర్యలు చేసింది. దీంతో ఆమె పతివ్రతా ధర్మం భంగమైంది. శాపం. తులసి ఆవిర్భావం. ఆ వెంటనే జలంధరుడు శివుడి చేతిలో హతమయ్యాడు. వృందకు తాను మోసపోయానని తెలిసి తనను మాయ చేసినందుకు శ్రీ మహావిష్ణువును శిలగా మారమని శపిస్తుంది. ఆ శిలే శాలిగ్రామ శిలగా ప్రసిద్ధి చెందింది. తర్వాత విష్ణుమూర్తి. వృంద, నీవు నన్ను ప్రేమించిన గొప్ప భక్తురాలివి. నీవు ఇక నుండి తులసి, పోల్చడానికి ఎవరూ లేనిది అనే పవిత్రమైన మొక్కగా మారతావు. నీ దళం, తులసి ఆకు లేకుండా నా పూజ ఎప్పటికీ పూర్తి కాదు. నేను నీతో పాటు
శాలిగ్రామ రూపంలో ఎల్లప్పుడూ పూజలందుకుంటాను అని వరమిచ్చాడు. అందుకే తులసి మొక్కను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు ఇల్లాలిగా భావించి పూజిస్తారు. పూజకు కావలసిన సామాగ్రి మరియు వాటి ప్రాముఖ్యత. పూజకు ఏకాగ్రత ఎంత ముఖ్యమో దానికి కావలసిన సామాగ్రిని భక్తి శ్రద్ధలతో సిద్ధం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. దీపారాధనకు మనం సాధారణంగా వాడే మట్టి ప్రమిదలు లేదా వీలైతే వెండి దీపాలు తీసుకోవాలి. నూనె, నెయ్యి, సాధ్యమైతే ఆవు నెయ్యిని వాడండి. అఘోర పాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది. లేదంటే నువ్వుల నూనె లేదా ఆముదం వాడవచ్చు. వత్తులు సాధారణ వత్తులు కాకుండా కార్తీక మాసంలో 365 వత్తుల దీపం వెలిగించడం అత్యంత విశేషం. ప్రతిరోజు ఒక వత్తు చొప్పున నెల రోజులు వెలిగిస్తే ఏడాది పొడవునా దీపం పెట్టిన పుణ్యం లభిస్తుంది. అరటి దవ్వ వత్తులు, తామర వత్తులు వాడితే ఇంకా శ్రేయస్కరం. పూజా వస్తువులు పసుపు, కుంకుమ, అక్షింతలు, పన్నీరు, మంచి గంధం, ముఖ్యంగా ఉసిరికాయలు నైవేద్యం మరియు దీపారాధన కోసం. పువ్వులు, పండ్లు, కొబ్బరికాయ సిద్ధం చేసుకోవాలి. దీపారాధన మరియు షోడశోపచార పూజా విధానం. శుచి, శుభ్రతతో స్నానమాచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజకు ఉపక్రమించాలి. శుద్ధి మరియు అలంకరణ. ముందుగా తులసి కోటకు పసుపు, కుంకుమ, ముగ్గులతో అలంకరించుకోవాలి. తులసి కోట ముందు ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని దానిపై దీపాలను ఉంచాలి. సంకల్పం. కార్తీక దామోదర ప్రీత్యర్థం మన గోత్రనామాలతో ఎటువంటి పుణ్యఫలం ఆశిస్తామో మనసులో అనుకుంటూ సంకల్పం చెప్పుకోవాలి. దీపారాధన మంత్రం. దీపం వెలిగించేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించాలి. దీపో జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దనః దీపో హారతి మే పాపం సంధ్యాదీపో నమోస్తుతే. ఈ మంత్రాన్ని చెబుతూ నెయ్యితో తడిపిన వత్తులను వెలిగించాలి. షోడశోపచార పూజ. తులసిని శ్రీ మహావిష్ణువుతో సమానంగా భావించి పూజించాలి. గంధం, కుంకుమ, పన్నీరు సమర్పించి తులసి దళాలతో అమ్మవారిని అర్చన చేయాలి. నివేదన, హారతి మరియు ప్రదక్షిణలు. పూజలో చివరి ఘట్టం నివేదన మరియు హారతి. నైవేద్యం సమర్పణ. సిద్ధం చేసుకున్న ప్రసాదాన్ని, పండ్లను తులసి కోట వద్ద నివేదన చేయాలి. కార్తీక మాసంలో ఉసిరికాయ పరమ పవిత్రమైనది కాబట్టి ఉసిరికాయతో చేసిన ప్రసాదం లేదా కనీసం ఒక ఉసిరికాయనైనా నైవేద్యంగా పెట్టండి. మంగళహారతి. కర్పూరంతో లేదా దీపంతో తులసిదేవికి, శ్రీ మహావిష్ణువుకు మంగళహారతి ఇస్తూ హారతి పాటను భక్తితో ఆలపించాలి. ప్రదక్షిణలు. తులసి కోట చుట్టూ 11 లేదా 21 సార్లు నెమ్మదిగా ప్రదక్షిణలు చేస్తూ మనస్సులో అమ్మవారి నామాన్ని స్మరించుకోవాలి. ఈ ప్రదక్షిణలు జన్మజన్మల పాపాలను తొలగిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. సమర్పణ. పూజలో ఏమైనా లోపాలు ఉంటే క్షమించమని వేడుకుంటూ పూజా ఫలాన్ని శివకేశవులకు సమర్పించాలి. ముఖ్యమైన నియమాలు. ఈ పవిత్ర మాసంలో తులసి పూజ చేసేవారు తప్పక పాటించాల్సిన ముఖ్య నియమాలు ఇవి. తులసి దళాలను కోయకూడని రోజులు: ఏకాదశి, ద్వాదశి, ఆదివారం మరియు సూర్యాస్తమయం తర్వాత తులసి దళాలను కోయకూడదు. ముందే కోసి నిల్వ ఉంచుకోవచ్చు. పరిశుభ్రత. తులసి కోట వద్ద ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. ఎంగిలి లేదా అశుభ్రమైన వస్తువులను పెట్టకూడదు. చెప్పులు వేసుకొని తులసి కోటను దాటకూడదు. మాంసాహారం నిషిద్ధం. కార్తీక మాసంలో పూజ చేసేవారు తప్పకుండా మాంసాహారాన్ని తినకుండా ఉండడం ఉత్తమం. ఈ విధంగా నియమనిష్టలతో కార్తీక మాసంలో తులసి కోట వద్ద దీపారాధన చేసిన వారికి లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది.
ధనధాన్య సమృద్ధి, అష్ట ఐశ్వర్యాలు, నిరంతర సౌభాగ్యం లభిస్తాయి. మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం.